అనైతిక పొత్తులు, నీచ రాజకీయాలు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ పాటిస్తున్నవి ఇవే. పంచాయతీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పరువు దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతుంది. ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక ఆంధ్ర పార్టీలు ఇతర పార్టీలతో అనైతిక పొత్తులు, అక్రమ సర్దుబాట్లకు సిద్ధపడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓటమి భయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు అన్ని విధాలుగా కుట్రలు పన్నుతుంది. అనైతికంగా పొత్తులు, అక్రమాలకు తెగబడుతుంది కాంగ్రెస్ పార్టీ. పాలన చేతగాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే మొహం లేక కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనే పరాభవం ఎదుర్కొన్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పరువు దక్కించుకునేందుకు పాకలాడుతుంది. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీలు ఇతర పార్టీలతో అనైతిక పొత్తులు పెట్టుకుంటోంది. ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి ఎన్డీఏ కూటమి భాగస్వామి చంద్రబాబు మధ్య వర్తిత్వం చేసి అన్ని పార్టీలను ఏకం చేసి ఎగదోస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి పొత్తులతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయని సమాచారం. ముస్లిం ఓట్లను చీల్చడానికి ఎంఐఎం అభ్యర్థులను, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి బీజేపీ, జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున 332 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉండగా పార్టీ అధ్యక్షుడిగా పవన్ వీరి గెలుపు గురించి పట్టించుకోవడం లేదు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడానికి సిద్ధమవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనైతికంగా ఎన్డీఏ కూటమి ఇతర పార్టీలతో జరుపుతున్న స్నేహం ఖమ్మం జిల్లా ఏదలాపురం మున్సిపాలిటీలో బయటపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాంగ్రెస్, జనసేన, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు తమ జెండాలు పట్టుకొని కనిపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం వారు ప్రయత్నం చేస్తున్న దృశ్యం వారి అనైతిక పొత్తులకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలను అందుకోవడంలో దెబ్బతిన్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో తమదే పైచేయి అనిపించుకోవడానికి ఇలా అక్రమ సర్దుబాట్లు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు పైకి కత్తులు దూస్తున్నట్టు నటిస్తూనే తో దోస్తీ కట్టినట్టు చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బద్ధ శత్రువులుగా కనిపించే బీజేపీ, ఎంఐఎం పార్టీలు తెలంగాణలో మాత్రం కలిసిపోయి కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని మెదక్, నారాయణపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు తిరుగులేని ఆధిక్యం ఉందని కాంగ్రెస్ అంతర్గత సర్వేలు తేల్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్ర సీఎం చంద్రబాబు సంయుక్తంగా అన్ని పార్టీలను ఏకం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలని, దక్షిణ తెలంగాణలో టీడీపీ క్యాడర్ సంపూర్ణంగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. దీనికి సాక్ష్యం ఖమ్మం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు రెపరెపలాడటం. కాంగ్రెస్ సీఎం అని మరిచి బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీపై వల్లమాలిన ప్రేమ చూపించిన రేవంత్ మాటలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించినా ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. మరోవైపు జనసేన తెలంగాణలో దాదాపు 332 స్థానాల్లో పోటీ చేస్తోంది. అన్ని జిల్లాలో ఆయన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ తన పార్టీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారం కంటే బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నాడు. మరి సొంత పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? వారి కోసం ప్రచారం చేయనప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టారు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసమే ఇలాంటి
రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. బీఆర్ఎస్ కు పడే ఓటు చీలి జనసేనకు పడితే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని వారు చెప్తున్నారు. ఇలా చంద్రబాబు కనసన్నల్లోనే ఆంధ్ర పార్టీలన్నీ తెర వెనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ మీద కత్తులు దూస్తున్నట్టు